నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరు అన్న? నా పేరు భూమేశ్వర్ అన్న. భూమేష్. ఏం చేస్తుంటారు? నేను ఒక నిరుద్యోగిని. ప్రజెంట్ ఎంఎస్సి బీఈడి అయిపోయింది. ప్రజెంట్ ఖాళీగా ఉంటాను, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. ఓకే అన్న, ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నీకు ఓటు హక్కు ఉండే ఉంటుంది నిరుద్యోగి అంటే. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరి వైపు ఉందామని చెప్పేసి అనుకుంటా ఉన్నావు. అనేక మంది తెర మీదకి వస్తారు. సరే, నేను ఓల పేర్లు చెప్పా, మీ దృష్టిలో ఎవరున్నారు? అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆల్ఫోర్ సార్ నరేందర్ రెడ్డి గారు కాంటెస్ట్ చేస్తున్నారు కదా. ఓకే. అతను చాలా మంది నిరుద్యోగులకి అంటే చాలా సాయం చేశాడు. ఫ్రీగా టెట్ కోచింగ్ ఇప్పించాడు. ఇంకా అట్లే కాకుండా ఫ్రీ బుక్స్, అంటే డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకి, నిరుద్యోగులకి ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశాడు. ఫ్రీగా టెట్ కోచింగ్ ఇచ్చాడు. సో భవిష్యత్తులో కూడా మళ్ళీ గెలిస్తే ఫ్రీగా డిఎస్సి కోచింగ్ ఇవ్వడానికి హామీ ఇచ్చాడు సారు. కాబట్టి సార్ పక్షాన్ని నిలబడితే మాకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే. కానీ అంటే పోటీ ఉంటుంది, ఆయన రాజకీయానికి కొత్త. ఈ రాజకీయ చదరంగంలో ఆయన ఉండగలుగుతారా? అంటే అతను రాజకీయ ఉద్దేశం కాకుండా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళని ఆదరిస్తారని నా యొక్క అభిప్రాయం. ఓకే. అంటే నువ్వు ఏం కోచింగ్ ఏం చేసుకున్నావు ఇక్కడ? టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే. అంటే ఫ్రీగానా, అమౌంట్ అన్న? ఫ్రీగానే ఇచ్చారు సార్. కానీ అందరు ఏమంటా ఉన్నారంటే ఆయన సోషల్ మీడియాలో పైసా లేని పని చేయడని చెప్పి చెప్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంటే నాకు తెలిసినంత వరకు అయితే సార్ అయితే నాకైతే చాలా ఉపయోగపడ్డాడు. ఫ్రీగా బుక్స్ ఇచ్చారు సారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ లో ఫ్రీగా టెట్. ఇంకా ఉన్నారా లేదంటే? చాలా మంది, దాదాపు ఒక 1000 మెంబర్స్ దాకా ఇచ్చారు. 1000 మెంబర్స్ దాకా. అంటే నిజమేనా లేదని చెప్తున్నా? లేదు, ఇచ్చారు. నేను అంటే ఇప్పుడు టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో కరీంనగర్లో ఇచ్చారు. అందులో నేను కొన్ని క్లాసెస్ విన్నాను, ఫ్రీగా నోట్స్ రాసుకున్నాను. మళ్ళీ ప్రిపరేషన్ పర్పస్ లో కూడా నోట్స్ ఇచ్చారు సార్. మరి పట్టభద్రులకు ఏం చెప్పబోతా ఉన్నావు? నరేందర్ రెడ్డి గురించి కావచ్చు, లేదంటే నీకు నరేందర్ రెడ్డికి ఓటేస్తా అంటావు ఫైనల్? నేనైతే సారు మాకు అన్ని రకాలుగా ఉపయోగపడతాడని, సార్ పక్షాన్ని నిలబడితే మాకు ఉపయోగపడుతుంది. అలా నేనే కాకుండా ఇంకా నీలాంటి నిరుద్యోగులకు ఏం ఉపయోగపడుతుంది. అందరూ కూడా సార్కి పక్షాన్ని నిలబడి సార్కి మనం శాసన మండలికి పంపిస్తే మనందరికీ న్యాయం చేస్తాడని నా యొక్క అభిప్రాయం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.